కూర్చోడానికి సీటు, చేతిలో స్టీరింగ్ ఉన్నది, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కారు నడిపేస్తానంటే కుదరదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలండి. అట్లా పట్టించుకుంటూ పోతే మనం ఎప్పుడు ముందుకెళ్తాం అమ్మాయి? మనం ముందుకెళ్లాలని చెప్పి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే దెబ్బైపోతాం. అలా నడిపించటోళ్ళకే కాదబ్బాయి, పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోద్ది. అందుకే కదమ్మా మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేది. ఇందుకే కదా నిన్ను జాగ్రత్తగా పక్కకి నెట్టేస్తున్నాను. ముందు నీలాగే ఎక్స్ట్రాల్ చేసిన వాడికి నోయిడా పోలీసులు ఇచ్చిన షాక్ ఏంటో చూడు, ఆ తర్వాత మనం మాట్లాడేసుకుందాం. అసలే రద్దీగా ఉన్న రహదారి అది. అలాంటి రోడ్డు మీద కారు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అడ్డదిడ్డంగా నడిపితే ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఓ వ్యక్తి తన కారును ఇష్టానుసారంగా నడిపించి తోటి ప్రయాణికులను భయపెట్టేశాడు. రద్దీ రహదారిపై ఓ వ్యక్తి కారుతో ప్రమాదకర స్టంట్స్ చేశాడు. చాలా స్పీడుగా కారును నడపడమే కాకుండా ఎలా పడితే అలా వెళ్తూ పక్కనున్నోళ్లను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మారుతి సుజుకి బెలోనా కారుతో డేంజరస్ స్టంట్స్ ప్రదర్శించాడు. రోడ్డుపై ఫుల్లుగా స్పీడులో వెళ్తూ సడన్గా బ్రేక్ వేయడం, కారును ఓ వైపు తిప్పడం వంటివి చేశాడు. అతడి చర్యతో అటు వెళ్తున్న వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు ఈ తతంగానంతా తమ కెమెరాల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలా ఆ వీడియో అటూ ఇటూ తిరిగి ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. అంతటితో ఆగలేదు, చూడాల్సిన వారికే చేరింది. పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఛాన్స్ దొరికింది కాబట్టి నోయిడా ట్రాఫిక్ పోలీసులు యాక్షన్లోకి దిగారు. చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అతడి ర్యాష్ డ్రైవింగ్కు ఏకంగా 57,500 రూపాయలు ఫైన్ వేశారు. ఇంకేముంది, షరా మామూలే. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అసలు ఇలాంటి వారి లైసెన్సులను రద్దు చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఇతరులను ఇబ్బందుల పాలు చేయడం ఎంతమాత్రం కరెక్టు కాదంటున్నారు.